ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. నేడు వజ్రోత్సవ అంటే 75వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆయనకు సోషల్ మీడియా వేదికగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు బర్త్డే విషెస్ చెప్తూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ గవర్నర్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, సినీ నటుడు చిరంజీవి, ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ఉన్నాయి. నా స్నేహితుడు ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు. భవిష్యత్ రంగాలపై దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన అవిశ్రాంతంగా కృషి చేస్తున్న తీరు ప్రశంసనీయం. ఆయన దీర్ఘాయుష్యు, ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రార్థిస్తున్నాను అని ప్రధాని ట్వీట్ చేయగా, ఆర్థికంగా కుంగిపోయి అభివృద్ధి అగమ్య గోచరంగా తయారై శాంతి భద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జీవింపచేయడం నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యం. అటువంటి పాలనాధ్యక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన చంద్రబాబు గారికి సంపూర్ణ ఆయుష్ను, ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అయితే ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బర్త్డే విషెస్ చెప్పిన తీరు మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక్క పదంతో ఆయన సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అసలు విషయానికొస్తే ఇవాళ 9:04 ట్విట్టర్ ఎక్స్ లో జగన్ చంద్రబాబుకు బర్త్డే విషెస్ చెప్పారు. అందులో చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్తో జీవించాలని కోరుకుంటున్నాను అని క్యాప్షన్ ఇచ్చారు. ఆ తర్వాత 3 నిమిషాలకే అంటే 9:07 ట్వీట్ ను ఎడిట్ చేసి చంద్రబాబు పక్కన గారు అని రాసుకొచ్చారు. ఈ ఒక్క పదమే ప్రస్తుతం జగన్ ను సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యేలా చేసింది. జగన్ ట్వీట్ ను చాలా మంది నెటిజన్లు, టీడీపీ సానుభూతి పరులు తప్పుపడుతున్నారు. ముందు గారు లేపేసి ఆ తర్వాత భయమేసి మళ్ళీ రెస్పెక్ట్ పెట్టావా జగన్ అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు అని చెప్తే నీ సొమ్ము ఏమైనా పోతుందా అని మరో నెటిజన్ కమెంట్ పెట్టాడు. పెద్దవాళ్లను గౌరవించాలని మీకు మన సీమలో నేర్పించలేదా జగన్ అంటూ మరో నెటిజన్, నువ్వు ఆయన్ని ప్రశాంతంగా ఎక్కడ ఉండనిస్తున్నావు అని మరో వ్యక్తి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. జగన్ ట్వీట్ ను టీడీపీ శ్రేణులు ట్రోలింగ్ చేస్తూ ఉండగా వైసీపీ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా తమ నాయకుడు చంద్రబాబుకు బర్త్డే విషెస్ చెప్పారని అంటున్నారు. ఇలా జగన్ బర్త్డే విషెస్ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు తెరలేపింది.